జీవముగల మా ప్రభువైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతి స్తోత్ర వందనాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ దాసుని ప్రాంతానికి నీ జీవ వాక్యాన్ని వివరించడానికి నడిపించబడ్డారు నీ పరిశుద్ధాత్మ చేత. నాయన, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులు దాని సహకారాన్ని బట్టి, వారి సంఘాన్ని, కుటుంబాన్ని బట్టి, ఈ ప్రాంతాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రజలందరికీ ప్రభువా రక్షణ గురించిన సువార్త నాదం వినబడినట్లుగా నీ స్వరం ఇక్కడ నాయన కదిలించబడును గాక. ప్రభువా, నీవే బోధించేవాడువు, నీవే అర్థము చేయువాడువు, నీవే స్వస్థపరిచేవాడువు, నీవే ప్రతి ఒక్క ఇల్లుని కట్టివాడు. ప్రభువా, ఈ సమయంలో 3 కూటాల్లో మా యొక్క జీవితాల్ని పరిపూర్ణంగా కట్టే దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈ 3 కూటాల్లో ఎవరు స్వస్థత పొందవలసి ఉన్నదో, ఎవరు దీవించబడవలసి ఉన్నదో, ఏ కుటుంబము సమాధాన పరచబడవలసి ఉన్నదో నాయన, ప్రతి మనుషుడిలో ఏదో ఒక మలుపు మార్పు నీ వాక్యం ద్వారా జరగవలసినది ప్రభువా. అలాగైతేనే కూటమి ఇక్కడ జరుగుతుంది ప్రభువా, అలాగైతేనే అందరు ఇక్కడ నడిపించబడతారు ప్రభువా. అట్టి రీతిగా ఘనమైన ఉజ్జీవ కూడికలలో నీ పరిశుద్ధాత్మ కదలాడును కాక ప్రభువా. ఇక్కడ వచ్చిన వారిలో, ఇక్కడ కూర్చున్న వారిలో ఏమీ కాదు గాని ప్రభువా, ఆనాడు సొలొమోను మహారాజు చాలా అందమైన మందిరాన్ని కట్టాడు గాని కట్టడం వల్ల ఏ ఘనత లేదు ప్రభువా, కట్టడం వల్ల ఎటువంటిది లేదు ప్రభువా. అందమైన గృహాన్ని మందిరములోనికి నీ శకిన గ్లోరీ మహిమ దిగొచ్చిన తర్వాతనే ఆ మందిరానికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది ప్రభువా. అలాగని ఈ రోజు కూడిన మా అందరిలోనూ కూడా అటువంటి సకిన గ్లోరీ మహిమ ప్రభువా, పరిశుద్ధాత్మ దిగొచ్చిన గాక ప్రభువా. ప్రతి వాక్యము ద్వారా, కదిలింపు ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి సరి చేసుకును గాక ప్రభువా. అట్టి అభిషేకంతో కూడిన వర్తమానం మీ దాసులకు దయచేయండి. అయితే ఈ కూడికల నిమిత్తము ప్రభువా విత్తబడిన కానుకలు తండ్రి మా ప్రవక్త అన్నారు ప్రభువా, ఇది సువార్తలో ఈ భాగమై ఉన్నది ప్రభువా. ఈ ప్రకటించబడిన సువార్తలో ఆ కానుక చాలా విలువైన కానుక ప్రభువా. ఆ చేసిన హస్తాలను దీవించండి నాయన. నా నామం పేరట వచ్చిన వానికి గిన్నెలు సల్లిస్తే ప్రతిఫలం పోదన్నావు నాయన, ఇచ్చిట్టు చేయలే గొప్పవన్నావు తండ్రి. కాబట్టి సంఘాన్ని దీవించండి, ఆ కానుకలను సేవార్థంగా వాడుకోండి ప్రభువా. ఇంతవరకు పాటల్లో సమస్త కార్యములు ఉన్న దేవుడు ప్రభువా, ఇంకా ముందుకు జరుగు కూటములు అంతట్లో కూడా మీరు నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి కోరస్ పాడి డైరెక్ట్ గా మరి సమయాన్ని వాక్యాన్ని అప్పగిద్దాం. సమయం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అందరూ నిలబడి ఉండగానే మరి కోరస్ పాడుతూ దేవుని యొక్క దాసులకు మనం సమయాన్ని అప్పగిద్దాం. మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి అయ్యారు కొత్త సమయాల అయ్యారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే మరి జైపాల్ పాస్టర్ గారు, అలాగనే మరి వరంగల్ నుంచి వచ్చినటువంటి జోసెఫ్ గారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో సేవ చేసిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాము. అందరూ 2 చేతుల పైకెత్తి దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈ కూటము ద్వారా నేను దీవింపబడినట్లుగా, ఈ కూటము ద్వారా నేను నీ పరిపూర్ణత చెందిన వరకు నాతో మాట్లాడు ప్రభువా అని అందరం కలిసి ఆరాధన చేద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయో
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనది హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. ఈ అద్భుతమైన సమయాన్ని నేరుగా దేవుని యొక్క దోషులకు అప్పగిస్తున్నాం. వారు వచ్చి సమయాన్ని తీసుకుని వాక్యం అందించాల్సిన చేస్తున్నాం. అలాగే ట్రాన్స్లేషన్ కోసం పాస్టర్ జోసెఫ్ గారు మన మధ్యకి వచ్చారు. వారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాము. For the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. May the Lord bless the reading of His word. ప్రభు చదవబడుడి ఈ వాక్య భాగం మనకు దీవించును గాక. Thank you very much. You may please take a మీ seat. అందరికి చాలా వందనాలండి. మీ అందరు కూడా దయచేసి కూర్చోనండి. I would, సమయము మాకు అనుమతించలేదు, but I thank God for this wonderful opportunity. అయినప్పటికీ ఈ చక్కటి అవకాశం కొరకే నేను దేవునికి వందస్తున్నట్టున్నాను. I'd like to greet and salute all my ministering brothers. అలాగే మరి సేవక సోదరులందరికీ కూడా నేను శుభములతో పాటు నమస్కారములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I pray that God will richly bless you, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలన్నదే నా ప్రార్థన. your families and the ministry. మిమ్మల్ని కాదు, మీ కుటుంబాలని, మీ సేవ పరిచర్యలను కూడా. I appreciate every one of you. మరి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. I'm not standing here because I'm better than you. నేను మీకంటే ఉత్తమమైన వాడినో లేకపోతే గొప్పవాడినో ఉద్దేశంగా నేను ఇక్కడ నిలబడలేను. But it fell on my name. The Lord's came on my name to share the word of God. దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఆ చీటి నా పేరు మీద వచ్చింది గనక నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. And I would like to say that there are other better speakers than me. నాకంటే కూడా ఉత్తమముగా శ్రేష్టంగా బోధించగల సేవకులు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పగలను. Better ministers of the word of God. దేవుని వాక్యములు నాకంటే కూడా మెరుగ్గా దేవుని వాక్యాన్ని అందించగల వారు ఉన్నారు. And I'm thankful to God for them. వారిని బట్టి నేను దేవునికి వందనస్తుడనై ఉంటున్నాను. I bring greetings from my family back home and the church. మరి నా కుటుంబం నుండి, నా సంఘం నుండి మీ అందరికీ నేను శుభములు వందనాలు తీసుకుని వస్తున్నాను. And we would like to say we love you all with all our hearts. మరి మా హృదయమంతటితో కూడా మీ కుటుంబ మాట చెప్తా మిమ్మల్ని అందరూ మేము ప్రేమిస్తూ ఉన్నాం. The portion of the scripture that we have read, మనం చదివినటువంటి లేఖన భాగము, it's a very familiar scripture. ఇది చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. And I want you to ponder on those things that God would like to give it to us tonight. ఈ రాత్రి కాలము దేవుడు మనకు అనుగ్రహించబోయే విషయాల మీద మీ తలంపులను కేంద్రీకరించి
దాని మీదనే మీ దృష్టి పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నా. We don't have much time మనకు ఎక్కువ సమయం లేదు, because I have to close by 9:40, ఎందుకంటే నేను 9:40 కల్లా నేను ముగించేయాల్సి ఉంది. because this is the first service, ఎందుకంటే ఇది మొదటి కూటం గనక, and we are running behind. మనం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. So I would like to obey the pastor. నేను కాపరి గారికి లోపటానికి ఇష్టపడతాను. If I have to close at 9:40, నేను 9:40కి ముగించాలి అంటే then I got only 48 minutes now. నాకు 48 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. So I have to speak 24 minutes, and 24 minutes my brother will interpret. మరి నేను 24 నిమిషాలు, నా అనువాద సోదరుడు 24 నిమిషాలు, మేము పంచుకుంటే 45 నిమిషాలు అవుతుంది. So we would like to do our best. మేము మరి మెరుగ్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. Wherever you can say amen, say amen. మీరు ఎక్కడ ఆమేన్ చెప్తారో అక్కడ చెప్పండి. Now the above scriptures that we have read మనము ఈ చదివినటువంటి లేఖన భాగంతో పాటుగా speaks about the power of the word of God. ఈ వాక్య భాగము దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది. The word of God is quick, దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమై ఉన్నది, powerful, అది చాలా బలమైనది, sharper than any two-edged sword, అది రెండంచుల ఖడ్గము కంటేను కూడా, ఎటువంటి ఖడ్గము కంటేను కూడా వాడిగలదై ఉన్నది, piercing even to the dividing asunder of the soul and spirit. అది ప్రాణములను ఆత్మను మూలుగ మట్టుకు అది విభజించినంతగా అది విభజించుచున్నది, and of the joints and the marrow, and is discerner of the thoughts and intents of the heart. ప్రాణములను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. And verse 12 says, 12వ వచనం చెప్తుంది, is there any creature that is not manifest in his sight? 13వ వచనం అంటుంది, ఆయన దృష్టికి సృష్టము కనబడిన సృష్టము అనేది ఏదియూ లేదు, but all things are naked and open unto the eyes of him with whom we have to do. మనమెవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. Now Deuteronomy 10 chapter verse 12 says, మరి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము ఇలా చెప్తుంది, it speaks to the people of Israel. ఆ మాట ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. What doth the Lord thy God require of thee? Yes. But to fear the Lord thy God, to walk in all his ways, and to love him, and to serve the Lord thy God with all thy heart and with all thy soul. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించవలెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now you may be wondering, what could I give as a title to this? మరి ఈ రెండు లేఖన భాగాలను తీసుకొని నేను ఏ అంశాన్ని, దీనికి ఏ అంశము, ఏ పేరును అంశంగా తీసుకుంటానని మీకు ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. Now on the basis of the word of God, దేవుని వాక్యమును ఆధారం చేసుకుని God is looking for character. దేవుడు ఒక గుణలక్షణము కొరకు లేదా ఒక సద్గుణము కొరకు, ఆ గుణలక్షణము కొరకు ఆయన ఎదురు చూచుచున్నాడు లేదా వెతుకుచూ ఉన్నాడు. God evaluates our character, not our outward action. దేవుడు ఎప్పుడు కూడా మన గుణలక్షణమును లెక్కించేవాడు కానీ మన పైవేషమును ఎప్పుడు లెక్కించడు. Now our actions and our demeanor must be it's good, and it's good to in everybody's sight. చూడండి, మన క్రియలు లేకపోతే మన పైవేషమైనను మన క్రియలను అందరి దృష్టికి యోగ్యముగా ఉండుట మంచిది. It is good and pleasing to everyone. అందరిని సంతోషపెట్టేవిగా ఉండటం చాలా మంచిది. But in the real life, కానీ వాస్తవికమైన జీవితంలో God he's looking into the character of a person. కానీ దేవుడు నిజానికి ఒక వ్యక్తి యొక్క గుణమును ఆయన చూస్తూ ఉన్నాడు. We can be good in our outward actions. మనము వెలుపల అందరి ఎదుట మన క్రియలు అందరికి బాగా కనబడవచ్చును. But our character is very important. కానీ మన యొక్క గుణలక్షణము లేదా గుణశీలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And the Bible says, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, now Israel, ఓ ఇశ్రాయేలు, కాబట్టి ఇశ్రాయేలు, thy Lord require of thee. నీ దేవుడైన యెహోవాకు భయపడి
ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుము. To fear thy God, నీ దేవుడైన యెహోవాకు భయపడి, to walk in all his ways, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, and to love him, ఆయనను ప్రేమించుటకును, to serve the Lord thy God with all thy heart and with all thy soul. ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించవలెను. I want you to understand this. ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. God wants your all heart. దేవుడు నీ పూర్ణ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. He wants your complete spirit. నీ పూర్ణ ఆత్మను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. He wants your complete body, నీ పూర్ణ దేహమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. your complete mind. నీ యొక్క పరిపూర్ణ మానవత్వమును లేదా నీ యొక్క వ్యక్తిత్వం కోరుకుంటూ ఉన్నాడు. He wants all your mind. నీకున్నటువంటి బలమంతటిని కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Now this emphasizes ఇక్కడ నొక్కి చెప్పే మాట ఏంటంటే, that is looking into yourself. అంటే దేవుడు నీ అంతరంగమును ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. A prophet preached a wonderful sermon, మన ప్రవక్త గారు ఒక అద్భుతమైన సందేశమును వారు బోధించారు. and the title was The End Time Evangelism. అదేంటంటే అంత్యకాల సువార్తీకరణ. And he told us, ఆయన మనకేం చెప్పాడంటే, what is this end time evangelism? ఈ అంత్యకాల సువార్తీకరణ అనగా ఏమిటి, Why this evangelism is been preached? ఈ సువార్తీకరణ లేదా ఈ సువార్త అనేది ఎందుకు బోధించబడింది? He says Jesus counts character. ఆయన అంటున్నాడు, యేసు కేవలం ఒక గుణశీలమును లెక్కించుచూ ఉన్నాడు. He's not counting on the members. ఆయన సంఖ్యను లెక్కించటం లేదు. You know what? ఏంటో తెలుసా? He counts character. ఆయన గుణమును లెక్కించుచున్నాడు. God has always tried to get one man. దేవుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. One man in his hand. ఆయన ఒక వ్యక్తిని తన చేతిలోనికి తీసుకొని, That's all he needs. ఆయన కావలసిందల్లా అంతే. Is one man. ఆయన కావలసింది ఒకే ఒక వ్యక్తి. And that man will work the work of God. ఆ యొక్క వ్యక్తి దేవుని కార్యములను జరిగించువాడుగా ఉంటాడు. And he can work through the years. ఆయన సంవత్సరముల తరబడి ఆ వ్యక్తి ద్వారా కార్యాలు చేస్తాడు. I believe today నేను ఈ రోజు నమ్ముతున్న మాట, that he is still looking for a righteous man. ఆయన నేటికి ఇంకను ఒక నీతిమంతమైన వ్యక్తి కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. A man that can give himself to God. ఒక వ్యక్తి ఎవరైతే తనంతట తానుగా సంపూర్ణంగా అప్పచెప్పుకునే వ్యక్తిని. Just like Noah. నోవహు వలె He was righteous in his generation. ఆయన తరములో ఆ తరములో నోవహు నీతిమంతుడై ఉండెను. In the time of Moses, మోషే కాలములో he was found righteous. మోషే నీతిమంతుడిగా ఆయన గుర్తించబడ్డాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now when you try to build a house, మీరు ఒక ఇంటిని కట్టడానికి ప్రయత్నం చేస్తే, you know, you have stones and bricks. ఓ మీకు ఇటుకలు రాళ్ళు రకరకాల వస్తువులు వాడతారు. And you keep piling those stones and those bricks. ఆ యొక్క ఇటుకలని రాళ్ళను ఒకదాని మీద ఒకటి మీరు పేర్చడానికి ప్రయత్నం చేస్తారు. What good it is Yes. if there is no mason of the stone. ఆ రాళ్ళను పేర్చడానికి ఒక పనివాడు ఒక మేస్త్రి లేకపోతే దానివల్ల లాభం ఏంటి? You can just pile up the stone. నీకు ఆ రాళ్ళు పేర్చడం నీకు రావచ్చు, నువ్వు పేర్చవచ్చు. The prophet of God said, దేవుని ప్రవక్త అంటాడు, the stones are the decision. ఈ యొక్క రాళ్ళు అనగా ఒక తీర్మానాలు లేదా నిర్ణయాలు. But there should be someone. అయితే ఈ రాళ్ళను పేర్చడానికి ఒకరు అవసరమై ఉన్నారు. He's called a mason. ఆయనకు మేస్త్రి లేదా మేషన్ అంటాం మనం. So without a mason, ఒక మేస్త్రి లేకుండగా the stones are no good. ఆ రాళ్ళు పేర్చబడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. Because mason is a person ఎందుకంటే ఈ మేస్త్రి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. that is going to shape those stones. ఆ రాళ్లకు సరి అయిన ఆకృతిని లేదా సరి అయిన రూపాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. The Bible says we are those living stones. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ రాళ్ళు అనగా సజీవమైన రాళ్ళుగా మనమే ఉన్నామని చెప్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Actually, I don't need it. I don't need the Bible. So, కాబట్టి the prophet of God is explaining this. దేవుని ప్రవక్త ఈ విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. If there is no mason, ఒకవేళ మేస్త్రి అనే వ్యక్తి లేకపోతే the stone cannot be shaped
into the Son of God. మరి ఆ రాయి దేవుని కుమారునిగా మలచబడలేదు. You are just piling up a bunch of rocks. మీరేం చేస్తారంటే ఆ రాళ్లను ఒకదాని మీద ఒకటి కుప్పగా పేరుస్తారంతే. And he is quoting a scripture from the book of Job. ఆయన యోబు గ్రంథము నుండి ఒక లేఖనాన్ని ఉటంకిస్తూ ఉన్నాడు. This is the water weareth away the stone. జలములు రాళ్లను అది అరగదీయును అని. That's the scripture he used. ఆయన అక్కడే లేఖను చెప్తూ ఉన్నాడు. He says what good that stone is without the mason. ఇప్పుడు రాయి మేస్త్రి లేకుండా ఉంటే ఏమి లాభము? Because mason takes the stone, shapes it and fits it in the temple. ఎందుకంటే ఆ యొక్క మేస్త్రి అనే వాడు ఏం చేస్తాడు, రాయిని తీసుకొని చక్కగా చెక్కి ఒక ఆకృతినిచ్చి ఆ మందిర నిర్మాణంలో దాన్ని చక్కగా అమరుస్తాడు. And he says, ఆయన అంటున్నాడు, that's the end time evangelism. అదే అంత్యకాల సువార్తీకరణము అని అంటున్నాడు. Taking the stones, రాళ్లను తీసుకొని and shaping them, వాటిని చెక్కటమై ఉన్నది, placing them in the house of God. దేవుని మందిరములో వాటికి ఏర్పాటు చేయబడిన స్థానములో వాటిని అమర్చటమై ఉన్నది. We are all stones today. మనం ఈ రోజు మనమందరం కూడా రాళ్లమై ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. And God is looking at character in our life. దేవుడు మన జీవితంలో ఒక గుణశీలమును ఆయన వెతుకుచూ ఉన్నాడు. He also speaks about a great man in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He's the servant of Abraham. అబ్రహాము యొక్క దాసుడిని గురించి. He's Eliezer. ఆయన ఎలియాజరు అయి ఉన్నాడు. When he was told to go to look for a wife for Isaac, అబ్రహాము కుమారుని ఇస్సాకుకి ఒక వధువును వెతకటానికి ఆయన పంపబడినప్పుడు and he took 10 camels, ఆయన అనగా ఎలియాజరు 10 ఒంటెలను తీసుకొని వెళ్తాడు. and he had the riches of his master. తన యొక్క యజమాను దగ్గర వెండి బంగారములు వజ్ర వైడూర్యాలు తీసుకొని వెళ్తాడు. We know that story ఆ very కథ well. అంతయు మనకు బాగా తెలుసును. He was under the oath, ఆయన ఒక ఒట్టు కింద లేకపోతే ఒక ప్రమాణము కింద ఉన్నాడు. and he had great responsibility on his shoulders. అందుకనే ఆయన భుజం మీద గొప్ప బాధ్యత మోపబడి ఉన్నది. But you know, when he went to look for a wife for Isaac, ఇస్సాకుకు భార్యను వెతికే పనులు ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు he never was looking for the height or the color of the girl. ఆ యొక్క వధువుగా ఉండవలసిన స్త్రీ యొక్క రంగును గాని ఆ ఎత్తును గాని ఆకారాన్ని గాని ఆయన చూడటం లేదు. For the beauty of the girl. ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చూడటం లేదు. No, he was looking at the character. లేదండి, ఆయన అనగా ఎలియాజరు ఒక గుణశీలము కొరకు వెతుకుచూ ఉన్నాడు. He came and sat down at the well. ఆయన ఒక బావి దగ్గర వచ్చి కూర్చొని He made his camels to kneel down. అక్కడ తన ఒంటెలను మోకరింపజేశాడు. He knelt down. ఆయన మోకరించాడు. And he began to talk to his God. ఆయన తన దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టాడు. He said, God, make me good speed now. అయ్యా దేవానొక మార్గము తెరవచేయము అంటున్నాడు. You have mercy on me. నన్ను కనికరించుము అంటున్నాడు. And he began to speak to the Lord. ఆయన ప్రభువుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. You know, when our children, the daughters of men will come, చూడండి, అక్కడ మనుషుల కుమార్తెలు అక్కడ స్త్రీలు వచ్చినప్పుడు యవన కుమార్తెలు వచ్చినప్పుడు I will ask them, నేను అడుగుతాను, that give me some water. అమ్మా మాకు కొన్ని నీళ్ళు ఇస్తావని అడుగుతాను. And that girl, that damsel, ఎస్, should say that I will give you the drink, ఏ చిన్నదైతే నేను నీకును నీళ్ళు ఇస్తాను, and I will give drink to your camel. నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని ఏ చిన్నదైతే నాకు చెబుతుందో That's the one is your answer, Lord. ఆ చిన్నదే నేను వెతికే జవాబు అయినది ప్రభువు అని ప్రార్థన చేశాడు. This man was under responsibility. చూడండి, ఈ వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పనిలో ఉన్నాడు. He was under the oath of his father. ఆయన తన యజమానుని చేత ఒట్టు తీసుకొని ఉన్నాడు. He cannot play around the life of his son. మరి ఆ విషయంలో తన యజమాని కుమారుని విషయంలో ఆటలాడడానికి ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. And he was seeking God. ఆయన దేవుని వెతుకుచూ ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. That's what the prophet of God మన said. ప్రవక్త అదే చెప్తూ ఉన్నాడు. Come back to the word. ఓ తిరిగి వాక్యం దగ్గరికి రండి, Come back to God. దేవుని దగ్గరికి రండి. That's what Eliezer did. అదే ఈ యొక్క దినమై ఉన్నది. That's what Eliezer did. ఎలియాజర్ అదే చేశాడు. He came to God. ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు. He knelt down. ఆయన అక్కడ మోకరించాడు. And when he referred to God, and God began to send his help. ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి సంప్రదించాడో దేవుడు కార్యం చేయటం ఆరంభించాడు. దేవునికి స్తోత్రం. He was finding a character. అక్కడ ఒక గుణశీలమును కనుగొంటూ ఉన్నాడు. And the prophet of God said, దేవుని ప్రవక్త అంటాడు, Eliezer sweated it out until he found character. ఓ మరి ఎలియాజరు ఆ గుణలక్షణము గల స్త్రీని వెతికే వరకు చెమటోడ్చాడంట. Means he worked hard.
He worked hard. ఆయన చాలా కఠినంగా పనిచేశాడు. He trusted God. ఆయన దేవుని మీద ఆశ్రయించాడు. And the prophet of God, దేవుని ప్రవక్త అంటున్నాడు, he said, we ministers, మరి సేవకులమైన మేము we are under the oath from God. మేము దేవుని చేత ఒట్టు తీసుకొని ఉన్నాం. We are under responsibility మేము ఒక బాధ్యత క్రింద ఉన్నాము. to find the wife for Jesus Christ. ఏంటి అంటే యేసు క్రీస్తు యొక్క భార్యను వెతికే పనిలో మేము ఉన్నాం. And the message that has come to us, మరి ఏ వర్తమానం మన దగ్గరికి వచ్చింది? it's the end time evangelism. అది అంత్యకాల సువార్త అయి ఉన్నది. And it is here to build up character. ఇదంతా దేనికనగా ఒక గుణశీలమును నిర్మాణం చేయుటకై ఉన్నది. We say we are message believers. మనం అంటాము అంత్యకాల వర్తమాన విశ్వాసులం అండి అని. Believe the prophet. మనం ప్రవక్తను విశ్వసిస్తాము. Oh, I believe the message. నేను వర్తమానం నమ్ముతానండి. I go to church. నేను మందిరానికి వెళ్తానండి. And I give my offerings and tithes. నేను కానుకలు దశమభాగాలు చెల్లిస్తానండి. I do all the duties of the church. సంఘంలో నా బాధ్యతలు నిర్వర్తిస్తానండి. I help my pastor. నా సంఘ కాపరిని సహాయపడతానండి. I help my fellow brothers and sisters. నా తోటి సేవకు సహోదరి సహోదరులకు సహాయపడతానండి. We think that it suffices. ఇదంతా చేస్తే అది సరిపోతుంది అనుకుంటాం మనం. No. లేదండి, All these things ఇవన్నీ కూడా is not enough. అది సరిపోదు. Character is something different than all these things. ఈ చేసే పనులంటి కంటే కూడా గుణశీలం అనేది ఒక ప్రత్యేకమైనది. This character cannot be matched with all the things that are. ఈ గుణశీలం అనేది మనం చేసే పనులతో ఎలాంటి పోలిక లేదు వాటికి. The character is what you are. మరి గుణశీలమే నీవు అయి ఉన్నావు. In our daily life, మన దైనందిన జీవితంలో we lose our temper. కొన్నిసార్లు మనము కోపం వచ్చేస్తది. We lose our patience. మన ఓర్పు సహనాన్ని కోల్పోతాం. We do things that we shouldn't be. మనం చేయకూడని పనులు చేస్తాం. Now that is what character is. అదేనండి గుణశీలం అనేది. God is looking at that. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. How much a change has come into our life. మన జీవితంలో ఎంత మార్పు వస్తూ ఉన్నది. How much change we have received from the word of God. దేవుని వాక్యము ద్వారా మనలో మార్పు ఎంత శాతం కలిగింది. దేవునికి స్తోత్రం. I can give you another example. నేను ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వగలను. A prostitute came to wash the feet of Jesus. ఒక వేశ్య పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలు కడగడానికి వచ్చింది. Now she never came to ask blessing. ఆమె ఎప్పుడు కూడా ఆశీర్వాదాల కొరకు రాలేదు. She never came for prayer. ఆమె ప్రార్థన చేయించుకోవడానికి రాలేదు. She never came with a need. ఆమె ఒక అక్కర నిమిత్తము యేసు ప్రభు దగ్గర రాలేదు ఎప్పుడు కూడా. She came in. కానీ ఆమె ఎప్పుడైతే లోనికి వచ్చిందో She began to see different things there. అక్కడ ఆ వివిధ సంగతులను ఆమె చూడటం మొదలుపెట్టింది. Please listen. దయచేసి వినండి. Please దయచేసి try to settle down. కుదురుకోండి అమ్మా. She never came for healing service. ఒక స్వస్థత కూటానికి ఆమె రాలేదండి. But she began to see around her. కానీ ఆమె చుట్టూ ఆమె పరిశీలన చేస్తా ఉంది. What did she see? ఆమె ఏం చూసిందంటే She saw Jesus sitting with the stinking leg. యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన పాదములన్నీ కూడా మురికితో నిండి ఉండటాన్ని ఆమె చూసింది. His feet was not washed. ఆయన పాదములు కడగబడలేదు. He was not anointed. ఆయన అభిషేకించబడలేదు. Remember, she was a prostitute. గుర్తుంచుకోండి, ఆమె ఒక పాపాత్మురాలు, ఒక వేశ్య. She's an ill-famed woman. ఆమె ఒక చెడిపోయిన స్త్రీ. So what's she doing? మరి ఆమె ఏం చేస్తూ ఉన్నది? She went back and got the money she owned with that ill-famed. ఆమె తిరిగి వెళ్ళి తన దేహముతో సంపాదించిన అక్రమార్జన డబ్బును తీసుకొని And she began to go to the shop and buy the alabaster box. ఆమె ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఒక అత్తరుబుడిని కొనడానికి ప్రయత్నం She చేసింది. was a degraded prostitute. ఆమె ఒక దిగజారిపోయిన ఒక వేశ్య. And she is going to buy an ointment to anoint the Lord. మరి ఆమె ఏం చేస్తుందంటే ప్రభువును అభిషేకించటానికి ఒక అత్తరుబుడిని ఆమె ఖరీదు చేస్తా ఉంది. On the other hand, మరొక వైపున there stands Simon, అక్కడ సీమోను నిలబడి ఉన్నాడు. the one who invited, ఆహ్వానించిన వాడు. was a Pharisee. ఆయన ఒక పరిసయ్యుడు. All the Pharisees అక్కడ were there. పరిసయ్యులందరూ అక్కడ ఉన్నారు. All the Sadducees were అక్కడ there. సద్దూకయ్యులందరూ ఉన్నారు. All the scribes were అక్కడ there. ఉన్న బోధకులందరూ ఉన్నారు. All the great people అక్కడ were గొప్ప there. గొప్ప పేరు ప్రఖ్యాతుల వారు ఉన్నారు. People busy in their work. వారందరూ వారి పనుల్లో నిమగ్నమై ఉన్న తీరిక లేకుండా ఉన్నారు. All had water to wash. వారందరికీ కాలు కొడుకోవడం నీళ్లు ఉన్నాయి. They all had ointment to be anointed. వారికి అభిషేకం పొందుకోవడానికి తైలము ఉన్నది. Oh, this fellow went and hugged everybody. ఈ సీమోను వారందరిని వెళ్లి కౌగులించుకుంటున్నాడు. Oh, he kissed on their shoulder. వారందరిని ముద్దు పెట్టుకుంటున్నాడు. He said, welcome. వారందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాడు. Nothing was done to the Lord Jesus. ఈ వీటిలో
ఏ ఒక్కటి కూడా యేసు ప్రభుకు జరగలేదు ఇక్కడ. There is stood, కానీ అక్కడ ఒక ఆమె ఉన్నది, trying to prove him wrong. ఆయన అక్కడ నిలబడి ఈయన నీతిమంతుడు కాదని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Prove him he is not the Messiah. ఈయన మెస్సియా కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Prove him that he was an evil person. ఆయన ఒక చెడ్డవాడు, ఆయన పనికిరాని వాడని ఆయనను నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. But he emphasizes that. ప్రవక్త గారు ఈ విషయాలు నొక్కి చెప్పాడు. Some people might have come to him. కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, Why he is sitting there? ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు ఈయన, You're a good man. నువ్వు మంచి వాడవు కదా, A good master. నువ్వు మంచి బోధకుడువు కదా, You're a great man of God. నువ్వు అక్కడ గొప్ప దైవ సేవకులు ఉన్నారు కదా, And you fear nothing. You fear nothing. నువ్వు దేనికి భయపడవు కదా. But should we pay tribute to Caesar? Should we pay tribute to Caesar? కానీ మరి కొంతమంది వచ్చారు, మనము కైసరుకు పన్ను చెల్లించడం యుక్తమా కాదా. This was just to test him. ఎందుకు అడుగుతున్నారు, ఇది ఆయన్ని పరీక్షించడానికి అడుగుతున్నారు Right. కదండి. Brother Branham says, So- blacken his name. చూడండి, ఆయన పేరును చెడిపేయటానికి అని ప్రవక్త గారు అంటున్నారు. To put a dust on his name. ఆయన ముఖం మీద లేదా ఆయన నామం మీద దుమ్మెత్తిపోయటానికి. Are you with me? వింటున్నారా? A prophet said మన ప్రవక్త అంటున్నాడు, that they had kept the iron in the fire somewhere. వారంట ఎక్కడో ఇనుప ముక్క పెట్టారంట, అక్కడ In the fire. అగ్నిలో పెట్టారు, మంటలో పెట్టారు, And they were heating it. దాన్ని వేడి చేస్తూ ఉన్నారు కొలిమిలో. Why to scold Jesus? ఎందుకు? యేసును వాతలు పెట్టడానికి. You understand what మీకు he said? అర్థమైందా ఏం చెప్పాడు? That means to put him down. అంటే ఆయనను ఏమీ లేనివానుగా ఆయన అవమానపరిచి హేళన చేయడానికి, గేలి చేయడానికి అన్నమాట. Right. అంటే మన భాషలో చెప్పాలంటే వాతలు పెట్టి ఆయన ముఖం చిన్న బుచ్చుకొని పంపించేద్దామని. Right. To insult him and send him back. ఆయనను అవమానపరిచి ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళేటట్టుగా చేద్దామని. We're talking about character. మనము గుణశీలమును గురించి మాట్లాడుకుంటున్నాం. Right? అవునండి. Here is Simon here. ఇక్కడ సీమోను నిల్చొని ఉన్నాడు. You can see his character. ఆయన గుణశీలాన్ని మీరు చూడవచ్చు. Here comes again this degraded lady. మరలా ఒక చెడ్డ పేరు గల స్త్రీ తిరిగి వస్తా ఉంది ఇక్కడికి. She got that alabaster ఇప్పుడు ఆమె చేతిలో ఒక అత్తరు బుడ్డి ఉన్నది. She knelt down. ఆమె యేసు ప్రభువు గారు మోకరించింది. She put her face on his leg. ఆయన కాళ్ళ మీద తన ముఖమును వాల్చింది. కూర్చోమా. ప్రార్థన అయ్యేవాళ్ళు లేవద్దు ఎవరు చెప్పలేకూడదు. జీసస్. So కాబట్టి there she sat down. ఆమె అక్కడ కూర్చొని ఉన్నది. The water was not given to her, ఇప్పుడు ఆమెకు నీళ్లు అందించబడలేదు to Jesus Christ. యేసు ప్రభువుకి. But look what the prophet of God కానీ దేవుని ప్రవక్త ఏమంటాడు చూడండి. he says, what beautiful water for his feet. ఆయన పాదములకు ఎంత రమ్యమైన నీళ్లు అనుగ్రహించబడ్డాయి చూడండి. Tears of a repentant sinner. ఒక పాపి యొక్క పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు. పశ్చాత్తాప పడుతున్న పాపి యొక్క కన్నీళ్లు. ఆమేన్. A repentant sinner. పశ్చాత్తాప పడుతున్న పాపి యొక్క కన్నీళ్లు. And he was not given towel. ఆయన తుడుచుకోవడానికి ఒక తువాలు ఇవ్వబడలేదు. But while she was crying, ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు, and while her tears were washed, ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు her hair slipped and fell down. ఆమె యొక్క వెంట్రుకలు అవి విదిలించబడి ఆయన కాళ్ళ మీద పడిపోయాయి. That's the only thing she had. ఆమెకున్నది అదొకటే, The long hair, ఆ పొడవాటి వెంట్రుకలు. which was her glory. అది ఆమె యొక్క మహిమ అయి ఉన్నది. She took the only thing that she had, ఆమె కలిగి ఉన్న ఆ ఒక్కటి ఏకైక ఆ వెంట్రుకలు తీసుకొని and she began to wipe the యేసు ప్రభు యొక్క పాదములకు తోడడం మొదలుపెట్టింది. Now we're talking about character. మనం ఇక్కడ గుణలక్షణమును గుణశీలము గురించి మాట్లాడుకుంటున్నాం. There stands Simon there, ఇక్కడ సీమోను నిలబడి ఉన్నాడు. and he's saying to himself, ఆయనలో అనుకుంటూ ఉన్నాడు, if he was a son of ఓహో ఈయన దేవుని కుమారుడు అయి ఉంటే, if he was a spiritual man, ఓహో ఈయన ఒకవేళ ఆత్మీయుడు అయి ఉంటే, as he claims himself, ఆయన చెప్పుకుంటున్నట్టుగానే భక్తిపరుడు అయి ఉంటే, he would have known who has touched him. అసలు ఆయన తాకుతున్న వ్యక్తి ఎవరో ఈయన ఎరిగి ఉండేవాడు కదా. Look at that character. ఇక్కడ గుణలక్షణాలు చూడండి. Jesus said, ఇక్కడ యేసు అంటున్నాడు, he said, Simon, సీమోను I have to say something. నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నాను. Praise God. దేవునికి స్తోత్రం. He said there were two people అయ్యా, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. that were given money. They borrowed money. వారిద్దరు కూడా ఒక యజమానునికి దగ్గర అప్పు చేశారు. One was given 50 and the other one was ఒకరికి 50 దేనాలు ఇచ్చారు, ఇంకొకరికి 500 దేనాలు ఇచ్చాడు ఆయన. both couldn't pay. ఇద్దరు కూడా తిరిగి చెల్లించలేకపోయారు. Both were
forgiven. అయితే ఆ యజమానుడు వారిద్దరిని కూడా క్షమించేశాడు. So who will love that man more? కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఆయన అనగా యజమానుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించి ఉన్నట్టు, Who will love? ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు? Simon said, అప్పుడు సీమోను అన్నాడు, the one who is forgiven more. ఎవడైతే ఎక్కువ ధనమును క్షమించబడ్డాడో వాడే ప్రేమించబడ్డాడు అన్నాడు. He will love him more. ఆయనే అతన్ని ఎక్కువ ప్రేమిస్తాడు అన్నాడు. Jesus said, అప్పుడు యేసు అన్నాడు, thou hast said it right. నీవు యుక్తముగా జవాబిచ్చితివి. You said this woman, నీవు ఈ స్త్రీని చూచుచున్నావే, her sins were many, ఆమె పాపములు విస్తారములై ఉన్నవి, her sins are forgiven. అయితే ఆమె పాపములను క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. Brother, sister, సహోదరి సహోదరుడా, sometimes we take the ill-timed woman, కొన్నిసార్లు మనము చెడిపోయిన స్త్రీని తీసుకొని, it may be in our area, అది మన స్థలంలో మన ప్రాంతంలో ఉండొచ్చు, our mouth will run words like a bullet. మన నోరు వారి గురించి మాట్లాడుతుంది కదంటే ఇంకా అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంది. Brother has done something wrong. ఓ ఏదైనా ఒక సహోదరుడు చిన్న పొరపాటు చేస్తే, One of our sister has done something మన wrong. సహోదరిలో ఎవరో ఒకరు చిన్న పొరపాటు చేస్తే Our mouth will run and the words will be like bullets. మన మాటలు ఎలా ఉంటాయంటే ఓ తూటాల్లాగా దిగిపోతాయి. అలాంటి మాటలు మాట్లాడేస్తాం మనం. We don't think, back and forth. అసలు ముందు వెనక చూసుకో మనం. ఇంకా We are ready to put anybody down. ఎవరినైనా పడేటాకి తొక్కేటాకి మనం సిద్ధంగా ఉండిపోతాం. We are ready to insult anybody. మనం ఎవరినైనా కించపరచడానికి సిద్ధపడిపోతాం. We are ready to destroy anybody. ఎవరినైనా నాశనం చేయడానికి మనం సిద్ధపడిపోతాం. Any pastor, any church, ఏ సేవకునైనా ఏ సంఘానైనా దనుమానేస్తాం. any preacher, any ఏ బోధకునైనా ఏ సహోదరునైనా మనం దూషించేస్తాం. any sister. ఏ సహోదరునైనా సరే. That's not this message came for. మరి ఈ వర్తమానం వచ్చింది అలా చేయటం కొరకు కాదండి. Praise God. దేవునికి స్తోత్రం, Hallelujah. దేవునికి స్తోత్రం. That's why the mason himself is the message. అందుకని ఈ వర్తమానమే స్వయంగా ఒక మేస్త్రి అయి ఉన్నది. If you say you are a message believer, ఒకవేళ నువ్వు వర్తమాన విశ్వాసివి అని నువ్వు చెప్పుకుంటే, then this message will shape your life. ఈ వర్తమానం ఏం చేస్తుంది? ఒక మేస్త్రి వలె ఉండి నీ జీవితాన్ని సరిదిద్దుతుంది, లేదా చెక్కుతుంది. The service that Simon couldn't give to Jesus, యేసు ప్రభువుకు సీమోను ఏదైతే ఇవ్వలేకపోయాడో, సేవ చేయలేకపోయాడో, prostitute give it to him. ఇప్పుడు ఒక వేశ్య, ఒక చెడిపోయిన స్త్రీ యేసు ప్రభువుకు సేవ అందిస్తా ఉన్నది, పరిచర్యని. Yes. We need to give service to the Lord. అవునండి, మనము ప్రభువుకు సేవను చేయవలసిన వారమై ఉన్నాం. That is the end time message. అది ఏ అంత్యకాల వర్తమానమై ఉన్నది. His bride ఆయన వధువు will serve him. ఆయనను సేవిస్తుంది. God is looking for character. దేవుడు ఒక గుణశీలము కొరకు ఆయన వెతుకుచూ ఉన్నాడు. When Eliezer ఎలియాజరు found the character, ఎప్పుడైతే ఒక గుణశీలవతిని లేదా శీలవతిని కనిపెట్టాడో, sir, yes sir, అవునండి, I will give you water. ఆమె ఏమన్నది? అయ్యా మంచిదండి, మీకు నీళ్లు పోస్తాను, And I will give water to your మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు ఇస్తానని చెప్పిందామా. I will give water to your fellow man. మీతో ఉన్న వ్యక్తులకు కూడా నేను నీళ్లు పోస్తానన్నది. See at the heart of Rebecca. చూడండి ఇప్పుడు ఆ రిబ్కా యొక్క హృదయాన్ని ఒకసారి. She wants to be the bride of Isaac. ఆమెనే ఇస్సాకు కావలసిన వధువై ఉన్నది. దేవునికి స్తోత్రం. A prophet said, మన ప్రవక్త అంటున్నాడు, when he found the character, ఎప్పుడైతే ఆ గుణశీలమును కనుగొన్నాడో, next thing was మరుసటి పని అని చేసింది, getting her ready. ఆమెను సిద్ధపరచటమై ఉన్నది. Ready for what? దేని కొరకు సిద్ధపరచటం? Ready to go to Isaac. తిరిగి ఐజాకు దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి తీసుకువెళ్ళడానికి. Oh, brother, sister, ఓ నా సహోదరి సహోదరుడా, do you see why this message came? ఈ వర్తమానం ఎందుకు వచ్చిందో నువ్వు చూడగలుగుతున్నావా? To build that character in our lives. మన జీవితంలో మన గుణమును నిర్మాణము చేయటానికి. When the character is built, ఎప్పుడైతే గుణము నిర్మాణం చేయబడుతుందో, then he will make the message will make us ready. అప్పుడు ఆ వర్తమానం మనల్ని వధువుగా సిద్ధపరుస్తుంది. You see where you are now? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? Are you still in the process of building the character? ఇంకా గుణమును నిర్మాణం చేసుకునే ప్రక్రియలోనే ఉన్నావా? When you will get ready, నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, you will get ready to go to Isaac. నీవు ఇస్సాకు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళడం సిద్ధంగా ఉంటావో, Still in our flaws. ఓ మనం ఇంకా మన లోపాలు తప్పిదాల్లోనే ఉంటాం. Still in our mistakes and flaws. మనం ఇంకా తప్పిదముల్లోనే పొరపాటులోనే ఉన్నాము. We have so many things in our life that is not right. మన జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు సరిగా లేనివి, అనగా సరి చేసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. My minister brothers నా సేవక సోదరులారా, and my brothers
and sisters, ఓ నా సహోదరి సహోదరులారా, you might think that Brother Sam will preach some mysteries. ఓ సహోదరుడు శామ్ గారు వచ్చేది మర్మాలు బోధిస్తాడు అనుకుంటేనండి I'm sorry. అనుకున్నారేమో, నన్ను క్షమించండి. This is what God laid on my heart. కానీ దేవుడు నా హృదయం మీద పెట్టిన భారం ఇదే. Because the Lord began to deal with my heart. ఎందుకంటే దేవుడు నా హృదయాన్ని సంధించడం మొదలు పెట్టాడు. We got so many things మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి that we are not able to overcome. మనము జయించలేనివి. అర్థమవుతుందండి? There are many, many things. చాలా చాలా విషయాలు మనం జయించలేకుండా ఉన్నాం. ఇంకా The prophet of God said, దేవుని ప్రవక్త అంటాడు, after Eliezer found character, ఎలియాజరు ఎప్పుడైతే శీలవతిని ఆయన కనుగొన్నాడు, he says the next thing is Eliezer was getting ready to make her ready. ఇప్పుడు ఆయన తర్వాత పని ఏంటంటే ఆ గుణవతిని ఇస్సాకు కొరకు సిద్ధపరిచే కార్యంలో ఆయన నిమగ్నం అవుతా ఉన్నాడు. Make her mind to go to Isaac. ఆమె యొక్క మనస్సును ఇస్సాకు దగ్గరికి వెళ్ళటానికి మనస్సును సిద్ధం చేయటం. The end time message ఈ అంత్యకాల వర్తమానము is not out yonder in Babylon. ఓ నిన్ను బబులోనులోని బయటికి తీసుకురావడం కాదు. దేవునికి స్తోత్రం. This message came ఈ వర్తమానం వచ్చింది ఎందుకంటే to build our character. మన గుణశీలమును లేదా గుణరక్షణను నిర్మాణం చేయటం కొరకు. Our prophet also said, మన ప్రవక్త ఇంకో మాట కూడా చెప్పాడు. giving an example of Samson. సంసోను యొక్క ఉదాహరణ చెప్తూ ఉన్నాడు ఆయన. I want to give one or two examples and then be quick. నేను 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు సాగుతాను, నేను వదిలేస్తాను. సంసోను, He said, you know, when God looks at Samson, దేవుడు సంసోనును చూచినప్పుడు, Brother Barnabas, when God looks at you, సరే Brother Barnabas, when God looks at you, సహోదరు బర్నబాస్ గారు దేవుడు మనల్ని చూచినప్పుడు, whatever you surrender to Him, నీవు దేన్నైతే దేవునికి నువ్వు సంపూర్ణంగా లోబరుస్తావో God will use that. దాన్ని దేవుడు వాడుకుంటాడు. But what you don't surrender, నీవు లోబరచనిది ఏదైనా ఉంటే God cannot use it. దేవుడు దాన్ని వాడుకోలేడు. It's not only with you. అది నీ విషయంలోనే కాదండి, అది నా విషయంలో కూడా అంతే. If I surrender something, నేను దేన్నైనా దేవునికి లోబరిస్తే God will take it and use it. దేవుడు దాన్ని తీసుకొని వాడుకుంటాడు. What Samson did, ఇప్పుడు సంసోను ఏం చేశాడు? he gave his strength, దేవునికి తన బలమును అప్పగించుకున్నాడు. gave his strength, surrendered to God. మరి ఆయన దావీదు తన బలం దేవుడు సమర్పించుకున్నాడు. Now when you talk about the strength of Samson, ఇప్పుడు సంసోను బలం గురించి మనం మాట్లాడుకుంటే he was not even like me. ఆయన నాలాగా కూడా లేడండి భౌతికంగా. No, Samson was not even like me. మనం అనుకుంటాం సంసోనుడు చాలా కండుది, కాదు నాలాగా కూడా లేడైనా. I believe he must be skinny more than our brother. అసలు ఇంకా ఈ సహోదరు జోసెఫ్ కంటే కూడా బక్కపలసగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. Because our prophet said that he was a shrimp, little. ఎందుకంటే మన ప్రవక్త అన్నాడు ఆయన బక్కపలసగా ఉండి మరుగుజ్జుగా ఉన్నవాడు, అంటే రొయ్య పీస్ లాగా బొమ్మడాయి లాగా ఉన్నాడు అన్నమాట. Right, he was a shrimp. ఆయన ఒక రొయ్య పీస్ లాగా ఉన్నాడు. But when the anointing came, కానీ ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో that unimaginable, అసలు ఊహించలేనంత గొప్ప శక్తి ఆయన మీదకి వచ్చేది. దేవునికి స్తోత్రం. that's why he could take the gates on his shoulder and walk. అందుకనే ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఊహించలేని శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ పెద్ద ద్వారబంధం తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. Tear lion. ఆయన సింహాన్ని చీల్చగలిగాడు. It was nothing in him, ఆయనలో ఏమీ లేదు అసలు, but it was the anointing. కానీ అది ఆయన మీద ఉన్న అభిషేకం అయి ఉండెను. He surrendered his strength to God, మరి సంసోను ఎప్పుడైతే తన బలమును సమర్పించాడో and God began to use his. దేవుడు తన బలమును వాడుకోవడం మొదలుపెట్టాడు. What about his heart? కానీ అతని హృదయం సంగతి ఏంటి? అర్థమవుతుందండి? What about his heart? అతని హృదయం సంగతి ఏంటి? ఎక్కడుంది? He gave it to Delilah. ఆయన హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? దెలీలాకి ఇచ్చాడు. He gave it to the world. ఆయన లోకానికి ఇచ్చాడు. He Yes. was under the anointing of God. ఆయన ఇంకను దేవుని అభిషేకం కింద ఉన్నవాడే. He's under the Nazarite vow. ఆయన నాజీరు చేయబడిన వాడుగానే ఉన్నాడు. But he only surrendered his strength. కానీ తన బలమును మాత్రమే దేవునికి అప్పగించుకున్నాడు. His heart was not given. కానీ తన హృదయాన్ని దేవునికి అప్పగించుకోలేదు. God doesn't want your strength. దేవునికి నీ బలం అక్కర్లేదు, He doesn't want your money. నీ యొక్క శక్తి ఆయనకు అవసరం లేదు, He doesn't want your wealth. నీ డబ్బు అవసరం లేదు, నీ పేరు అక్కర్లేదు ఆయనకి. He wants your heart. ఆయనకు నీ హృదయం కావాలి. That's why character is built. దేవుడు దాన్నే గుణలక్షణ నిర్మాణం చేయడం అయినది. దేవునికి స్తోత్రం. That's the place where the character is developed. మరి ఆ హృదయములోనే ఒక గుణశీలం అనేది నిర్మాణం అవుతుంది. Samson's heart was in the world. సంసోను హృదయము లోకములో ఉన్నది. I'll give you another example. ఇంకొక ఉదాహరణ ఇస్తాను మీకు. Oh, there was a great man, Peter. ఓ గొప్ప భక్తుడు నన్ను పేతురు గారు, They came to hold Jesus. వారు యేసును పట్టుకున్నారు వచ్చేసి. దేవునికి స్తోత్రం. He took his sword వెంటనే ఏం చేశాడు? కత్తి తీశాడు. and he
chopped the high priest. ప్రధాన యాజకుడు కుమారుని చెవిని, కుడి చెవిని తెక్కోశాడు. కోసాడా? A prophet said మన ప్రవక్త అన్నాడు, Peter had courage to remove his ear. పేతురు అంట ఎదుటివాని చెవిని తెగనరికే ధైర్యం ఉందంట, గలవాడంట. And he did it. అలా చేశాడు ఆయన. He used the sword తన కత్తిని వాడాడు. to remove the servant's ear. ఓ మరి యాజకుని యొక్క దాసుని చెవి తెగనడానికి. But when it came to stand for the Lord, కానీ ప్రభువు కొరకు, ప్రభువు నిమిత్తము నిలబడవలసిన సమయం వచ్చేటప్పటికి, when he was to stand for the Lord Jesus Christ, ప్రభు అయిన యేసు క్రీస్తు పక్షమున నిలబడే సమయం వచ్చేటప్పటికి, he said, what are you speaking? ఏం మాట్లాడుతున్నావమ్మా? I don't know him. ఆయన ఎవరో నేను ఎరగను, I don't even know him. అసలు నేను ఎరగనే ఎరగను. 2 times. 2 సార్లు. Second time he took oath. రెండోసారి ఒట్టు పెట్టుకున్నాడు. First time he said, no, I don't know. మొదటిసారి అన్నాడు, నేను ఆయన ఎరగనండి అన్నాడు. Second time he put an oath and he said, I don't know. రెండోసారి అన్నాడు, నాకు తెలియదు, ఎరగను అన్నాడు. Third time, మూడవసారి he cursed. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. శపించుటకును ఒట్టు పెట్టుకుంటకు మొదలు పెట్టాడు. ఆమేన్. He had courage to cut off, chop off the ear. ఒక ఎదుటివాని చెవిని తెక్కోసే ధైర్యం ఉంది ఆయన, కానీ But he had no courage to stand for the truth. సత్యము కొరకు నిలబడే ధైర్యము లేదు ఆయనకి. Brother, sister, సహోదరి సహోదరుడా, what kind of character Peter had? పేతురు కలిగిన గుణశీలం ఎలాంటిది? What kind of man he was? అసలు ఎలాంటి వ్యక్తి అండి ఆయన గుణం ఏంటి? A man with the keys of the kingdom. రాజ్యము యొక్క తాళపు చెవులు గలవాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు గలవాడు. In his life. ఆయన జీవితంలో అధికారం కలిగిన వాడు ఆయన. That's why he stood on the day of Pentecost. అందుకనే పెంతెకోస్తు పండుగ దినమున నిలబడి And he began to use that key ఆ తాళపు చెవిని వాడ మొదలు పెట్టాడు. for the first time in the human history. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా And when he began to turn that key, ఆ తాళపు చెవిని తిప్పడం ఆరంభించాడు. God began to click upstairs. దేవుడు దాన్ని పైన తెరవడం మొదలు పెట్టాడు. And he said, whatever you lose on this ప్రభు అన్నాడు, భూమి మీద నువ్వు దేన్ని తెరుస్తావో earth, lose in heaven. నేను పరలోకంలో దాన్ని తెరుస్తాను అన్నాడు. You bind on this నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో నేను పరలోకంలో బంధిస్తాను అన్నాడు. man with authority. ఒక అధికారముతో కూడిన వ్యక్తి. If God never did what Peter did in heaven, ఓ మరి పేతురు చేసిన దాన్ని దేవుడు పరలోకంలో చేయకపోతే, then Jesus lied, Brother Branham said. ఓ ప్రవక్త అన్నాడు, యేసు ప్రభు అబద్ధికుడు అన్నాడు, అబద్ధమాడాడు అన్నాడు. అవునండి, వాస్తవం. He will lie if he doesn't do what Peter did. పేతురు చేసిన పని పరలోకంలో ప్రభు చేయకపోతే దేవుడు అబద్ధమాడినట్టే. Because he said, ఎందుకంటే ప్రభువే చెప్పాడు, whatever you bind on this earth, I will భూమి మీద నీవు దేన్ని బంధిస్తావో పరలోకంలో దాన్ని బంధిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. whatever you unlock here, I ఓ will భూమి మీద నువ్వు దేన్ని తెరుస్తావో నేను పరలోకంలో దాన్ని తెరుస్తాను, విప్పుతాను అన్నాడు. show you the scriptures for that. ఓ దాని కొరకు నేను లేఖన భాగాలను చూపించగలను. Precious brothers and sisters, నా ప్రశస్తమైన సహోదరులారా సహోదరులారా, the Pentecost. మరి పెంతెకోస్తు తర్వాత, After the Pentecost, పెంతెకోస్తు తర్వాత the day of ఆ Pentecost, పెంతెకోస్తు దినమున they were filled with the Holy Ghost. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, He was no more a coward. ఆయన ఇంకా పిరికివాడుగా లేడు. దేవునికి స్తోత్రం. He never ran away. ఆయన ఎన్నడూ పారిపోలేదు. He never said, I don't know him. ఆయన నేను ఎరగనని ఎప్పుడు చెప్పలేదు. ఇంకా But he said, this Jesus, ఆయన అన్నాడు, ఈ యేసునే, whom you crucified, మీరు సిలువ వేసిన ఈ యేసునే had made him Lord and Christ. దేవుడు ప్రభువుగాను రాజుగా క్రీస్తుగాను అభిషేకించి ఉన్నాడు. This Jesus. ఈ యేసునే. But before that, దానికంటే ముందు, before his death, ఆయన మరణించకంటే ముందు I don't know him. ఏమన్నాడు? నేను ఆయన ఎరగనన్నాడు. He was not converted. ఓ ఆయన ఇంకా మార్పు చెందలేదు. You may have the wisdom and the knowledge of the kingdom of God. దేవుని రాజ్యం యొక్క జ్ఞానము తెలివితేటలు నీకు You ఉండవచ్చును. may have the message and the knowledge of the message. దేవుని యొక్క వర్తమానము దానికి ఉన్న జ్ఞానం అంతా నీకు ఉండవచ్చును. That's not enough. అది సరిపోదండి. ఈరోజు That was not enough in Peter's life. అది పేతురు జీవితంలో సరిపోలేదు. It didn't help Peter. ఆయనకు పేతురుకి మాత్రం అది పని చేయలేదు. That revelation ప్రత్యక్షత didn't help Peter. ఓ మరి పేతురుకు పని చేయలేదు, సహాయపడలేదు. No. లేదండి. But when he was filled with the Holy Ghost, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ on that day of Pentecost, ఆయన పెంతెకోస్తు పండుగ దినమున, oh my brother, my ఓ నా సహోదరి సహోదరులారా, sister, changed person. ఇప్పుడైనా మార్పు చెందిన వాడుగా ఉన్నాడు. His character was changed. ఆయన గుణము మారిపోయింది. Hallelujah. హల్లెలూయా. He was a changed person. ఆయన మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. That's what Jesus also said. యేసు అందుకే చెప్పాడు, Bless your brothers. నీ సహోదరులను నీవు నడిపించుమన్నాడు. ఎస్ ఆఫ్టర్ యూ, After you are converted, నీవు అనగా తెలుగుతావు, నీవు మార్పు చెందిన తర్వాత, నువ్వు రూపాంతరం చెందిన తర్వాత నీ సహోదరులను పోషించుమన్నాడు.
బలపరచుమన్నాడు. థ్యాంక్ యూ, Praise God. దేవునికి స్తోత్రం. After you convert, నీవు మార్పు చెందిన తర్వాత, what is that conversion? ఈ మార్పు అంటే ఏమిటి? Peter, పేతురు, I want to see that character. ఆ గుణము, ఆ శీలము నీలో చూడాలని కోరుతూ ఉన్నాను. Just like mine. నా వంటి గుణము That's what God is looking. దేవుడు అదే నీలో చూస్తూ ఉన్నాడు. He's looking for a character in our life. మన జీవితంలో ఆయన లాంటి గుణశీలముని ఆయన చూస్తూ ఉన్నాడు. It should be his own. అది ఆయన సొంత గుణముగా ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Many people, even this year in the United States, ఓ చాలా మంది కూడా ఈ సంవత్సరం కూడా అమెరికా సంయుక్త రాష్ట్రంలో, Sam, you look like your father. ఓ శామ్ గారు మీ నాన్నగారు లాగానే మీరు అగపడుతున్నారు అంటారు. You look like your dad. ఓ మీ నాన్నగారు లాగానే మీరు ఉన్నారు అంటాడు. అవునండి, I have his genes in my life. ఆయన యొక్క కణజాలము నా జీవితంలో, నా శరీరంలో ఉన్నది. His blood is flowing in my veins. ఆయన రక్తము నా శరీరం నరాల్లో ప్రవహిస్తా ఉన్నది. Naturally, I will look like my father. నేను భౌతికంగా మా నాన్నగారు లాగానే కనబడతాను. He has begotten me. ఎందుకంటే ఆయన నన్ను కన్నాడు గనక. I believe it's the same thing in the spiritual. మరి ఆత్మ సంగతుల్లో, ఆత్మ ప్రపంచంలో కూడా అదే అని నమ్ముతూ ఉన్నాను. When this word begotten us, ఈ వాక్యము ఎప్పుడైతే మనకు జన్మనిస్తుందో, దేవునికి స్తోత్రం, this word begotten us, ఎప్పుడైతే ఈ వాక్యం మనకు జన్మనిస్తుందో, we will have the same character yes, of the word. ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యం యొక్క గుణశీలమంతయు కూడా మనము కూడా మన జీవితంలో కలిగి ఉంటాం. Character that's hidden in there ఈ గ్రంథంలో దాచబడిన గుణము will be ours. అది మనదై ఉన్నది. That means I and the word becoming one. అంటే నేను వాక్యము ఏకమవ్వడం అన్నమాట. That's what we need today. అదే ఈ రోజు మనకు అవసరమై ఉన్నది. ఎస్ సార్. About revelation. ఓ మనం ప్రత్యక్ష గురించి గొప్పగా మాట్లాడతాం. Nothing wrong with that. తప్పేం కాదని దాని విషయంలో, No, nothing wrong with అది పొరపాటు ఏం కాదు ప్రత్యక్షత గురించి మాట్లాడుకోవడం. సహోదరు బ్రహ్నాం గారు అన్నారు, If you pray for revelation. నువ్వు ప్రార్థన చేస్తే బయలుపాటు కోసం ప్రార్థన చేయి. We pray for a lot of things. ఓ చాలా విషయాల కోసం ప్రార్థన చేయమన్నాడు ఆయన. Don't pray for revelation. కానీ మనం ప్రత్యక్షతతో ప్రార్థన చేయము. But more than revelation, ప్రత్యక్షత అంటే ఎక్కువగా, అధికంగా గుణశీలము, ఇది ప్రాముఖ్యమైంది. and character like unto the Lord. ఎలాంటి గుణశీలం అండి? ప్రభువు వంటి గుణశీలం మనం కలిగి ఉండాలి. So after conversion, ఆయన మార్పు చెందిన తర్వాత Peter stood up పేతురు నిలబడి against any challenge. ఆయన ఎలాంటి సవాలుకైనా వ్యతిరేకంగా He took the challenge and challenged every circumstance ఆయన ప్రతి సవాలును స్వీకరించి ప్రతి సవాలుకు ప్రతి సవాలు చేశాడు. ఆయన until he died for his Lord. ఆయన ప్రభు కొరకు తన చివరి శ్వాస వరకు కూడా He was not even willing to die like Jesus. ఆయన యేసు ప్రభు వల్ల కూడా చనిపోవడానికి ఇష్టపడలేదు, ఆయన సిలువ వేయబడడానికి. If you hang me, put my head on his feet. ఆయన అన్నాడు, నిన్ను కూడా సిలువ వేస్తామంటే పేతురు అన్నాడు, అయ్యా యేసు ప్రభులాగా నన్ను సిలువ వేయకూడదు, కానీ నా తల ఆయన పాదాల దగ్గర ఉండేటట్టుగా తల కిందులుగా వేలాడదీయండి అన్నాడు. ఆయన He gladly gave his life. ఆయన సంతోషంతో తన ప్రాణమును ఇచ్చాడు. My brothers, my నా sisters, సహోదరులారా, సహోదరులారా, you see what we need today. ఈ రోజు మనకు ఏమి అవసరమైందో చూస్తూ ఉన్నారా? Praise God. దేవునికి స్తోత్రం. Our prophet says, మన ప్రవక్త అన్నాడు, this is the end time message ఈ యొక్క అంత్యకాల వర్తమానము, to get the bride ready మరి ఈ వధువును తీసుకొని సిద్ధపరిచి and prepare for the rapture. దేవుని రాకడ కొరకు సిద్ధపరచడము, తయారు చేయటమై ఉన్నది. What can it do? అది ఏమి చేయగలుగుతుంది? According to Malachi 4, 5 and 6, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము to bring them back to the faith that was once delivered to the saints. మరి పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము వైపుకు వారిని తీసుకొని రావటమై ఉన్నది. Bring them back to the faith of the fathers. తండ్రుల యొక్క విశ్వాసం వారి తిప్పనమై ఉన్నది. The Pentecostal part. ఓ మరి ఆ పెంతెకోస్తు యొక్క తండ్రులు, Because this is restoration time. ఎందుకంటే ఇది పునరుద్ధరణ కాలమై ఉన్నది. Because the Lord said, I will restore. ఎందుకంటే ప్రభువు అన్నాడు, నేను పునరుద్ధరిస్తాను అని. He says, that is the real event. అదే నిజమైన కార్యము, సంఘటన అయి ఉన్నది. What is that real event? ఆ నిజమైన సంఘటన, వాస్తవమైన సంఘటన ఏమిటి? End time evangelism ఈ అంత్యకాల సువార్తీకరణ. is the real event. అదే నిజమైన సంఘటన, వాస్తవమైన సంఘటన. This is the restoration time. ఇది పునరుద్ధరణ కాలమై ఉన్నది. Restore back to Pentecost. ఓ తిరిగి పెంతెకోస్తు వలె పునరుద్ధరణ జరగడమైనది. Malachi 4, 5 and Revelation 10, 7. ఓ మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము. Our prophet came. మన ప్రవక్త వచ్చాడు. The prophet Elijah. ఓ మరి ప్రవక్త అయిన ఏలియా He took the heart of the children. ఆయన పిల్లల యొక్క హృదయాలు తీసుకొని, దేవునికి స్తోత్రం, Many children, చాలా మంది పిల్లలు but one heart. కానీ ఒకే హృదయాన్ని కలిగి The ఉన్నారు. heart of the
the children చూడండి, ఈ పిల్లల యొక్క హృదయమును turn back to the Father. తీసుకొని తండ్రుల వైపు తిప్పాడు. దేవునికి స్తోత్రం. That's why Malachi came. అదే మలాకి గ్రంథం మలాకి వచ్చింది. అందుకే That's why Elijah came. అందుకని ఏలియా వచ్చాడు, To restore us back. మనల్ని తిరిగి పునరుద్ధరించటం, Just like becoming like Peter. మనము పేతురు వలె మనల్ని మార్చటం అయి ఉన్నది. To become like 120 people. మనము ఆ మేడగదిలో ఉన్న 120 మంది వలె మార్చబడడం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do you believe in Pentecost? ఆ పెంతెకోస్తుని మీరు నమ్ముతున్నారా మీరు? I'm not talking about denomination. నేను డినామినేషన్ సంఘ శాఖ గురించి మాట్లాడట్లేదు, మత శాఖ గురించి లేదండి. I'm talking about Pentecost in the book of Acts. అపోస్తలుల కార్యములో జరిగిన పెంతెకోస్తుని గురించి మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. My brothers, my sisters, నా సహోదరులారా సహోదరులారా, I want you to ponder on this thing. ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా లోతుగా ఆలోచించాలని కోరుతూ ఉన్నారు. Remember, this message is a real event. ఈ యొక్క వర్తమానమే నిజమైన సంఘటన కార్యమైందని మీరు మర్చిపోవద్దు. Don't worry who is speaking what. ఎవరు ఏం మాట్లాడినా మీరు దిగులు పడకండి. Don't worry who is preaching wrong doctrine. ఎవరు తప్పుడు సిద్ధాంతం బోధించినా మీరు దిగులు పడకండి. Don't worry who is leaving the message. ఎవరు వర్తమానాన్ని వదిలిపెట్టిపోయినా మీరు మాత్రం బాధపడకండి. Don't worry about anything that is negative. ఓ వ్యతిరేకంగా జరిగే సంభవించే దేన్ని గురించి కూడా మీరు దిగులు పడవద్దు. I would only request every one of you మీలో ఉన్న మీ అందరినీ ఒకటే ఒక మనవి చేస్తాను నేను. focused on Calvary. మీ దృష్టి అంతా కూడా కలువరి మీద నిలపండి. దేవునికి స్తోత్రం. Your eyes on Jesus. మీ కనులంతా కూడా యేసు మీద నిలపండి. Because that's him we have to look. మరి అక్కడనే ఆయన వైపే మనం చూడవలసిన వారమై ఉన్నాం. He's coming. ఆయన వచ్చుచూ ఉన్నాడు. When you look at the things happening around, ఓ నీ చుట్టూ జరిగే సంభవాలను నువ్వు చూస్తే praise the Lord. దేవునికి స్తోత్రం. Wars, rumors of war. ఓ యుద్ధములు యుద్ధ సమాచారములు వినబడుతున్నాయి. It's happening in Russia and Ukraine. మరి రష్యా ఉక్రెయిన్ లో జరుగుతా ఉంది ఇప్పుడు. Israel and Iran. మరి ఇస్రాయేలు ఇరాన్ లో జరుగుతూ ఉన్నది. India, Pakistan. ఇండియా పాకిస్తాన్ జరుగుతా ఉంది. All these things happening. ఇవన్నీ సంభవిస్తా ఉన్నాయి. The clock is ticking. ఇప్పుడు గడియారము పరిగెత్తుతా ఉన్నది. Recently, ఈ మధ్య కాలంలోనే prophecy came to fulfillment. ఒక ప్రవచనము నెరవేర్పులోకి వచ్చింది. A prophet said మన ప్రవక్త చెప్పాడు, they will bring a pope from United States. అమెరికా సంయుక్త రాష్ట్రంలో నుండి ఒక పోపు వస్తాడు అన్నాడు. The pope is sitting in Rome. ఇప్పుడు పోపు రోములో కూర్చొని ఉన్నాడు. He's an American. ఆయన అమెరికా జాతీయుడు. He said when they bring that pope, ఆ పోపును ఎప్పుడైతే వారు ఎన్నుకుంటారో then they will start giving him the beast, you know, ఇప్పుడు ఆ యొక్క మృగమునకు ఒక రూపమును లేదా ప్రతిమను ఏర్పాటు చేయడం ఆరంభిస్తారు అని చెప్పాడు ప్రవక్త. మృగమునకు ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తారని చెప్పాడు ప్రవక్త. what is making an image to the beast ఇప్పుడు ఈ మృగమునకు ప్రతిమను రూపించేది ఏమిటి? is the uniting of the churches. ఇవి సంఘాలన్నీ కూడా ఐక్యమైపోవడం. సంఘ All the శాఖలు denominations సంఘ శాఖలన్నీ మత శాఖలన్నీ కూడా are uniting together. అవన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. And the bride of Jesus Christ, అయితే యేసుక్రీస్తు యొక్క వధువు under the real event, ఈ యొక్క నిజమైన సంఘటన కింద, in the restoring time. అదేంటి ఈ పునరుద్ధరణ క్రింద. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is restoring the bride. దేవుడు వధువును పూర్వపు స్థితిలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు మరలా. Spiritual gifts. మరి ఆత్మ వరములను. దేవునికి స్తోత్రం. She's becoming more like God. ఆమె మరింతగా దేవుని స్వరూపంలోనికి మార్చబడుతూ ఉన్నది. More like Jesus Christ. ఆమె మరింతగా యేసు స్వరూపమును సంతరించుకుంటూ ఉన్నది. Change is taking place. ఆమెలో ఒక మార్పు సంభవిస్తా ఉన్నది. Change is happening. ఆమెలో ఒక మార్పు రూపాంతరం జరుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం. Because this is real event. ఎందుకంటే ఇదే నిజమైన సంభవం అయ్యున్నది. This is the real message. ఇదే నిజమైన అసలైన వర్తమానం అయ్యున్నది. This is the truth. ఇదే అసలైన సత్యం అయ్యున్నది. దేవునికి స్తోత్రం. God bless you, my brother. దేవుడు నా సహోదరుల దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God is looking for a దేవుడు ఒక గుణశీలము కొరకు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. He's evaluating our character. ఆయన మన గుణశీలమును ఆయన అంచనా వేస్తున్నాడు లేదా పరిశీలన చేస్తున్నాడు, పరిశోధించుచున్నాడు. He's going to balance us. ఆయన మన త్రాసులో తూకం వేయబోతా ఉన్నాడు. Side will be his word and one side will be put. ఒకవైపున తన వాక్యం పెట్టి ఒకవైపున మన గుణశీలను పెట్టి ఆ తూకాన్ని తూచబోతూ ఉన్నాడు. Make sure every one of us మనలోని ప్రతి ఒక్కరము కూడా to be in the balance properly. ఈ యొక్క త్రాసులో వాక్యముతో సమానంగా ఉండునట్లుగా మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుడిని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడి
కోటాల నిమిత్తంగా అది జరగాలి. ఎందుకంటే ఒక మరణప్రాయం నుంచి మమ్మల్ని బ్రతికించాడు. కరుణ్ కుమార్ పాస్టర్ గారిని, ఆ ఫ్యామిలీని, నన్ను. తర్వాత మొన్న హైదరాబాదులో కూడా నా పరిస్థితి మన ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాను అన్నమాట. అంటే షుగర్ పేషెంట్లు అలాగే వెళ్ళిపోతారేమో నాకు తెలియదు, ఇలాగ అయిపోతుంది ఏంటనుకున్నాను. అయితే డాక్టర్ గారి దగ్గరే ఉన్నారు కాబట్టి వైద్యం చేసిన వల్ల ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే అది అవే పని కాదు. ఆయనే మరి నాకు కంప్లీట్గా అయితే 15 సంవత్సరాల నుంచి ఆయనే నాకు వైద్యం చేస్తున్నారు. శామిలి గారు అల్లుడు గారు, కుమార్తె కూడా డాక్టర్లు. ప్రభు ఈ కోటాలు ఎలా పెట్టాలి, ఆయన ఎప్పుడు ఆర్డర్ ఇస్తే, ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు పెట్టడానికి నేను సిద్ధపడతాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకునేవాడిని. ఆయన మరి నేను అడిగాను కదండి డేట్లు అంటే 14, 15 పెట్టుకొని ఆయనతో దేవుడు పలికాడు. మరి ఈ డేట్లకి ఆయన మన మధ్యకి రావటం ఎందుకో ప్రేరేపణ. నా గృహంలో ఆయన అడిగి పెడితే చాలు అనిపించింది, ఎందుకో నాకు తెలియట్లేదు. దేవుడి కృప. మరి రేపేదో టైంలో ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నా గృహంలో చిన్న ప్రార్థన చేసి వెళ్ళాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా వంటి పాపిని ప్రేమించెను కృపా 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 ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ సమయాల్ గారు ప్రార్థనతో ఆశీర్వాదం తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచండి. తల్ల వంచడం మన దేవుని ఎదుట మనం ఎంతో తగ్గించుకున్నట ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడా, కృప కలిగిన తండ్రి, మా కాకినాడ జిల్లాలో జయరామారావుపేటలో మా పాస్టర్ గారు ఇషాక్ గారిని ప్రేమించి నాయన ఎన్నో దినాల నుంచి కూటమి పెట్టాలని వారు ఆశించారు. తగిన రీతిలో ప్రభా 14, 15 పాస్టర్ గారి ద్వారా డేట్ ఇప్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇసాక్ గారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని ప్రేమించి కాకినాడ జిల్లాలో మంచి వర్తమానికులు, హైదరాబాద్ మహానగరం నుంచి పాస్టర్ గారు సమయాలు కొత్త గారిని తీసుకొచ్చినందుకు వందనాలు. అలాగే తండ్రి వారితో తర్జుమా చేయడం కూడా తండ్రి వరంగల్ నుంచి ఇంకా ఆయా ప్రాంతాల నుంచి ఈస్ట్ గోదావరి నుంచి కూడా మీ దాసుల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మంచి నిలబడి ఇత్తనం ఫలించినట్లుగా తండ్రి ఈ వర్తమానం ఫలిస్తుందని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎందుకంటే గుణశీలమన్నది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభువా తండ్రి. రిబకాని ఎన్నుకున్నట్లుగా వధువును ఎన్నుకున్నావు ప్రభువా. ఆనాడు ప్రభువా ఆయన ప్రవక్త ఓ ఎలియాజరు ద్వారా రిబకాని సిద్ధపరిచినట్లుగా ఈరోజు నాయన ప్రకటన గ్రంథం 10:7 7వ దూతను పంపించి మంచి ప్రభువ గుణశీలవతిని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము. ఆమేన్. తోటరెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోష నిలబెట్టకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారమును ఇప్పుడు యుగములకు పూర్వము ఆయన ప్రేమిస్తున్న ప్రతి వారికి, సంఘానికి, మరి కూటమి పెట్టిన కుటుంబానికి, దాసులకు తోడైనగాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.